మనము మన ఆత్మీయ జీవితాలని పరీక్షించుకుంటాం. దేవుని వాక్యం ద్వారా మన ఆత్మీయ జీవితాలని పరీక్షించుకుంటాం. నిర్గమకాండము 25వ అధ్యాయం. నిర్గమకాండము 25వ అధ్యాయము మొదటి రెండు వచనాలు. నిర్గమకాండం 25వ అధ్యాయము మొదటి రెండు వచనాలు కలిసి చదువుకుంటాం. యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, నాకు ప్రతిష్ఠిత అర్పణము తీసుకుని రండని ఇశ్రాయేలులతో చెప్పుము. మనపూర్వకంగా అర్పించు ప్రతి మనుషుని యొద్ద దానిని తీసుకొనవలెను. ప్రభు సహాయ కొరకై చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. సమయంలో ప్రభా బలని మేము సమీపిస్తూ ఉండగా మమ్మల్ని మీరే నా తండ్రి జ్ఞాపకం చేసుకొని సరిచేయండి. మా ఆత్మీయ జీవితాలు పరీక్షించుకుంటూ ఆ బల్ల చుట్టూ మేమందరం చేరి రాగలుగుటకు మీరే సహాయపడు. మీ దాసునైన నన్ను ప్రభా ఈ సమయంలో మీరే నిలబెట్టుకునండి. సంఘ క్షేమం కొరకై అవసరమైన లేఖనాలు మీరు దయచేయండి. యేసు ప్రభువారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. నిర్గమకాండము 25వ అధ్యాయము మొదటి రెండు వచనాలు. కొంచెం వెంకటేశ్వర్లన్న కొంచెం వేసుకుంటే బాగుంటుంది. గాలి కొంచెం ముందుకు రావడానికి కొంచెం పక్కకి. ఇక్కడ దేవుడు మోషేతో సెలవిచ్చెను అనే మాట మనం గమనిస్తాం. దేవుడు మోషేతో ఏం చెప్పాడంట? సెలవిచ్చాడు. మోషేతో చెప్పాడు. మోషేతో ఏమని చెప్పాడు అనంటే, నాకు ప్రతిష్ఠితార్పణము తీసుకొని రండిని ఇశ్రాయేలుతో చెప్పు అని అన్నాడు. ఎవరు చెప్పారు ఈ మాట? దేవుడు అన్నాడు, నాకు ప్రతిష్ఠితార్పణము తీసుకొని రండి అని సెలవిచ్చారంట. ఎవరు సెలవిచ్చారు? దేవుడు సెలవిచ్చాడు. దేవుడు మోషేతో సెలవిచ్చినట్లుగా మరి మరలా దేవుడు ఏమన్నాడు? మనపూర్వకంగా అర్పించు ప్రతి మనుషుని దగ్గర దాన్ని తీసుకోమని దేవుడు సెలవిచ్చినట్లుగా ఈ భాగంలో మనం చూస్తాం. దేవుడు చెప్పినటువంటి మాట, దేవుడు సెలవిచ్చినటువంటి మాట. కాబట్టి మోషేతో దేవుడు ఇలాగూ సెలవిచ్చెను. ఆదికాండము 27వ అధ్యాయము 8వ వచనం. ఆదికాండము 27:8. కాబట్టి నా కుమారుడా, నా మాట విని నేను నీకు ఆజ్ఞాపించినట్టు చేయుము. ఇస్సాకు వృద్ధుడయ్యాడు. వృద్ధుడైన తరువాత ఏమని చెబుతున్నాడు? నా కుమారుడా, నా మాట విను. ఎందుకంటే నా మాట వింటాడు వీడు. నేను ముసలోన్ని, నా అంతటి నేనేం చేసుకోలేను, నేను పోలేను, అడవికి పోలేను, వేటాడలేను. అప్పుడంటే చేశానులే కానీ ఇప్పుడు నేను చేయలేను. అయితే నాకు మాంసం తినాలని ఉంది. ఇప్పుడు నేనేమో అడిగిపోలేను, వేటాడలేను. అయితే నా కొడుక్కి చెప్పాలి. నా కొడుక్కి నేను చెబుతాను. నా కొడుక్కి చెబితే నా కొడుకు ఏం చేస్తాడు? నా మాట వింటాడు అని చెప్పి మరి కుమారుడిని పిలిచి ఏమన్నాడు? నా కుమారుడా, నా మాట విని నేను ఆజ్ఞాపించినట్లు చెయ్యి. నేను ఏది చెబితే అది చెయ్యి. అలా నువ్వు చేస్తే నేను నిన్ను దీవిస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నువ్వు చేసిన తర్వాత నువ్వు నా దగ్గరికి వచ్చి, నాయనా నువ్వు చెప్పింది నేను చేశాను నాయనా అని అంటే నేను నిన్ను దీవించాలి. కాబట్టి నేను ఆశీర్వదిస్తాను. కాబట్టి నేను చెప్పినట్లుగా చెయ్యి అని అన్నాడు. కాబట్టి తండ్రి చెప్పినట్లుగా చేయడం కుమారుల యొక్క బాధ్యత. ఆదికాండంలో దేవుడు నోవాహుతో చెప్పాడు. ఏమని చెప్పాడు చూడండి. ఆదికాండము 6వ అధ్యాయము 22వ వచనం. 6వ అధ్యాయము 22. నోవాహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము
యావత్తూ చేశాడంట. దేవుడు చెప్పినట్లుగా సంపూర్ణంగా చేశాడు. దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని అంతటినీ నోవాహు చేశాడు. ఇసుక్కోలేదు, గొనుక్కోలేదు. నా వల్ల కాదు, మీరు ఓడని చేయమన్నారు, ఆ ఓడ ఎట్టదో కూడా నాకు తెలియదు. ఇప్పుడైతే మనందరికీ తెలుసు పడవ అంటే ఏంటి, ఓడ అంటే ఏంటి. ఆ దినాల్లో ఓడతోటి పడవతోటి అసలు పనే లేదు. ఎందుకంటే భూమి మీదకి ఇంకా వర్షం కూడా రాల. పడవ అంటే నోవ అంటే ఏది కూడా తెలియని సమయంలో దేవుడు చెప్పాడు, ఇదిగో ఈ కొలత ప్రకారం ఇంత ఎత్తు ఉండాలా, ఎంత పొడవు ఉండాలా, ఆ కర్రలు తీసుకొనిరా, అక్కడ అడవికి పోయి ఆ మొద్దులు తీసుకొనిరా, వాటిని తెచ్చి వాటితో ఒక పెద్ద ఓడను తయారు చేయమని అంటే నోవాహు ఏం చేశాడు తెలుసా? వెంటనే లోబడ్డాడు. అమ్మ, అంత పెద్ద పని, ఆ పెద్ద పని నేను మాత్రమే చేయాలా? నన్ను దూతలను పంపించు సాయానికి? ఇవేమీ లేవు. దేవుడు చెప్పాడు, దేవుడు చెప్పినట్లుగానే చేశాడు. అది కష్టమైనా నష్టమైనా ఏం చేశాడంట? యావత్తు సంపూర్ణంగా నోవాహు ఆ ఓడని చేసినట్లుగా మనం చూస్తాం. కాబట్టి నిర్గమకాండంలో కూడా దేవుడు మోషేతో యెహోవా సెలవిచ్చెను. కాబట్టి సెలవిచ్చి నా కుమారులతో చెప్పు, నా బిడ్డలతో చెప్పు అన్నట్లుగా చూస్తాం. దేవుడు చెప్పినది చేస్తే ఎంతో దీవెన. దేవుడు చెప్పినట్లుగా చేస్తే ఎంతో దీవెన. అందుకనే ఇస్సాకు వృద్ధుడైపోయిన తర్వాత కొడుకును పిలిచి, నా కుమారుడా, నేను నీతో చెప్పేది నువ్వు చేస్తే ఆ తర్వాత నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాను. కాబట్టి ప్రభు బిడ్డలంగా, ఈనాడు దేవుని బిడ్డలంగా మనం కూడా దేవుడు చెప్పినట్లుగా చేయడం మన జీవితాల్లో ఎంతో గొప్ప ఆశీర్వాదం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. 6వ అధ్యాయము 3వ వచనం చదవండి. 3వ వచనం. దేవుడు సెలవిచ్చిన ఎడల మనము అలాగూ చేయాలి. దేవుడు సెలవిచ్చాడనుకోండి, దేవుడు చెప్పాడనుకోండి, దానిని మనము చేయడం మనకెంతో మంచిది. దేవుడు చెప్పినట్లుగా చేయడం మనకు ఆశీర్వాదం. అందుకనే యేసుప్రభువారు శిష్యులు యేసుప్రభువారు అక్కడ ఒక ఫంక్షన్లో ఉన్నప్పుడు, ఒక మీటింగ్కి వాళ్ళు ఏర్పాటు చేయబడి పిలువబడినప్పుడు మరియమ్మ ఏమన్నది చెప్పండి? మరియమ్మ ఏమన్నది? పరిచారకులను పిలిచి యోహాను సువార్త 2వ అధ్యాయము 5వ వచనంలో ఏమన్నది? ఆయన మీతో చెప్పునది చేయండి. ఆయన ఒకవేళ ఏదైనా చెప్పాడు ఇంకో మీతో, మేము చేయకపోండి, మాకు కాదండి మీ పని చెప్పేది, అక్కడ ఒక ఆయన ఉన్నాడు విందుకి ఏర్పాటు చేయబడిన ఆయన, ఆ విందు మొత్తం చూసుకునేది ఆయనే, మాకు తెలియదు, ఆ స్టేజ్ ఎట్లా కట్టాలో మాకు తెలియదు. లేకపోతే ఈ పెళ్ళిళ్ళలో ఉంటారుగా, ఒకళ్ళు ఉంటారు, వాళ్ళకి నియమిస్తాం ఈ పనులన్నీ, ఇవన్నీ వాళ్ళే చూసుకుంటారు. టెంట్ వాళ్ళు పిలవడం కానీ, వంట సామాన్లు పిలవడం కానీ, కరెంటు పని చూసుకోవడం కానీ, ఒక బాధ్యతను అప్పగిస్తాం ఒక మనిషికి. అట్లాగనే ఆ పెండ్లి విందులో కూడా ఒక ఆయన ఉన్నాడు, ఆ విందు అధికారి. అయితే మరియమ్మ ఏమన్నదంటే, ఆయన మీతో చెప్పునది చేయండి, వెంటనే లోబడండి, ఆయన ఏదైతే చెప్తాడో అది చేయండి. చేస్తే మనకు గొప్ప ఆశీర్వాదం ఉంది, గొప్ప దీవెన ఉంది. అందుకని ఆయన మీతో చెప్పునది ఏం చేయాలంట? దేవుడు చెప్పినది చేస్తే మన జీవితాల్లో మనం ఆశీర్వదించబడతాం. దేవుడు చెప్పినట్లుగా మన జీవితాల్లో గనక ఉంటే మనం దీవించబడతాం. అందుకనే సామెతల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనంలో, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం 3:6, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమును, నీ జీవితంలో, నీ వ్యక్తిగత జీవితంలో, నువ్వు చేసేటువంటి ప్రతి విషయంలో ఆయన అధికారాన్ని ఒప్పుకో, ఆయనకు లోబడు. ఆయన అధికారాన్ని కనుక ఒప్పుకుంటే నీవు ఆశీర్వదించబడతావు. కాబట్టి క్రైస్తవులంగా, ప్రభుబిడలంగా, దేవుని ఆరాధించేటువంటి నువ్వు నేను, లేక ప్రభు బలిలో పాల్గొందుతున్న నువ్వు నేను, మన జీవితం అంతటిలో మన యొక్క ఆయన అధికారానికి మనం ఏం చేయాలంట? మనము ఒప్పుకోవాలి, ఆయనకు మనం లోబడాలి. ఆయన ఏదైనా మీతో చెబితే అలాగూ చేయడం ఎంతో మంచిది. ఇక్కడ నిర్గమకాండము 25వ అధ్యాయంలో యెహోవా సెలవిచ్చెను, ఆయన చెప్పెను అని రాయబడుతూ ఉంది. ఏమిటి ఆయన చెప్పిన మాట? ఆయన చెప్పినటువంటి మాటకు ఏం చేయాలట? లోబడాలి, విధేయత చూపాలి.
అలాగనే యోహాను సువార్తలో ఆయన చెప్పింది చెప్పినట్లుగా చేసినప్పుడు వారు ఏం చేయబడ్డారు అని అంటే వారు దీవించబడినట్లుగా మనం చూస్తాం. నిర్గమకాండము 40వ అధ్యాయంలో, నిర్గమకాండము 40వ అధ్యాయము 16వ వచనం చదవండి. 40వ అధ్యాయము 16. మోషే ఆ ప్రకారము చేసెను, యెహోవా అతనికి ఆజ్ఞాపించిన వాటన్నిటినీ చేసెను, అలాగునే చేశారు. దేవుడు చెప్పినట్లుగా చేశారు వాళ్ళు. దేవుడు చెప్పినట్లుగా వారు చేశారు. ఎలా చేశారంట? అలాగునే చేశారు. ఏది దేవుడు చెప్పాడో, ఏది చేయమని చెప్పాడో ఆయన అధికారానికి ఒప్పుకున్నారు. అనేకులు దేవుని యొక్క అధికారానికి ఒప్పుకున్నారు వారి జీవితంలో, వారి ప్రవర్తన అంతటిలో. కాబట్టి మోషే అలాగునే చేసినట్లుగా మనం చూస్తాం. ఈనాడు ప్రభు బిడ్డలను మనం కూడా దేవుడు ఏదైతే చెప్పాడో వాటన్నిటినీ చేయవలసిన వారంగా మనం ఉన్నాము అని. మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయము 14వ వచనం చదవండి. 13-14. 13వ అధ్యాయము 14వ వచనం. నీకు ఆజ్ఞాపించిన దానిని నీవు గై కొనకపోతివి గనుక. కాబట్టి సౌలును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు సౌలుతో చెప్పాడు. సౌలుతో చెప్పి ఫలానా పని చెయ్యి అని అన్నాడు. అయితే సౌలు ఏం చేశాడంటే, ఏం కాదులే ఆ పని చేయకపోతే, దేవుడు చెప్పిన మాట చేయకపోతే ఏం కాదు, కొన్నిసార్లు తప్పొచ్చులే, దేవుడు చెప్పిన మాటకి లొంగిపోతే ఏం కాదులే, ఆయన అధికారానికి ఒప్పుకోకపోతే ఏం కాదులే అన్నట్లు తన జీవితంలో ప్రవర్తించాడు. అందుకని దేవుడు ఏమన్నాడు? నీకు ఆజ్ఞాపించిన దానిని నీవు గై కొనకపోతివి గనుక నిన్ను నేను తొలగించేశాను, నిన్ను తీసివేస్తున్నాను, నిన్ను నేను రాజుగా ఉండని. ఎందుకండి నన్ను ఎందుకు రాజుగా ఉండనివ్వండి? మొట్టమొదటి రాజును నేనే కదండి. ఇశ్రాయేలుకి అసలు రాజు అనేవాడే లేడు. ఆ స్థానంలోకి నేను తీసుకొని రాబడ్డాను. నేనే కదా రాజుని, నా తర్వాత నా బిడ్డలే కదా రాజులు అని ఒకవేళ సౌలు అని అంటే ఏమన్నాడు? నేను నీకు ఆజ్ఞాపించిన దానిని నువ్వేం చేయలేదు, గై కొనపోతివి, వినకపోతివే, నేను చెప్పినట్లు చేయకపోతివే, అందుకని నిన్ను నేను తొలగించేస్తున్నాను, నేను తీసివేస్తున్నానని దేవుడు చెప్పాడు. కాబట్టి మనం ఈ మాట జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఆజ్ఞాపించిన వాటిని గై కొనకపోతే, ఆయన సెలవిచ్చిన దాన్ని మన జీవితాల్లో అనుసరించకపోతే, దేవుడు సౌలును తొలగించినట్లుగా, లేక సౌలుని మరి తీసివేసినట్లుగా, లేక మనను కూడా ఆయన చేయగలడు. ఒకవేళ దేవుడు చెప్పింది చేయకపోతే పరలోకం పోమా అండి అంటే పరలోకం పోగొట్టుకోం. కానీ దేవుడు దేవుడు చెప్పినటువంటి లేక అర్పణలు కావచ్చు, కానుకలు కావచ్చు, బహుశా అవి వాటిని మనం ఇవ్వకపోయినా చేయకపోయినా పరలోకాన్ని పోగొట్టుకోం, ఏం భయపడిన అవసరం లేదు. అయితే దేవుడు మనల్ని ఆయన తీసివేస్తాడు, తొలగించి వేస్తాడు, ఆశీర్వాదాలు పోగొట్టుకుంటాం. దేవుని యొక్క దృష్టిలో ఎన్నిక లేని వారంగా మనం చేయబడతాం. ఇక్కడ మనం చూస్తాం సౌలు జీవితంలో. సౌలు ఎందుకు తొలగించబడ్డాడు రాజుగా లేకుండా అని అంటే, రాజుగా ఉండవలసిన వాడు మరలా తన కుటుంబం మరలా రాజరికంలోకి రావాలి, ఆయన పోయిన తర్వాత ఆయన కొడుకు రాజు అవ్వాలి, అలా వారి కుటుంబం అంతా దీవించబడాలి. అయితే ఆ దీవెనలన్నీ పోగొట్టుకున్నాడు సౌలు. ఎందుకనంటే, నేను నీకు ఆజ్ఞాపించిన దానిని నువ్వు వినకపోతివి, గై కొనకపోతివి. రెండవ రాజుల గ్రంథం 17వ అధ్యాయము, 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయము చూడండి. అక్కడ ఒక చక్కటి మాట. 17వ అధ్యాయము 36వ వచనం. ఆయన ఆజ్ఞాపించిన కట్టడలను గాని, విధులను గాని, ధర్మశాస్త్రమును గాని, ధర్మమందు దేనిని గాని అనుసరింపగా ఉన్నారు. కాబట్టి దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను, కట్టడలను వారు ఏం చేస్తూ వచ్చారు అని అంటే అనుసరించని వారుగాను, లేక వాటిని గైకొన్నటువంటి వ్యక్తులుగా వారు చాలా మంది ఆ దినాలలో వారు ఉన్నారు. అందుకని మనం పరీక్ష చేసుకోవాలి. ఈ జీవితంలో, ఈ క్రైస్తవ జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో దేవుడు సెలవిచ్చిన వాటిని మనం గైకొంటున్నామా లేమా? దేవుడు సెలవించిన వాటిని అనుసరిస్తున్నామా లేమా
అది మన మన ఆత్మీయ జీవితాన్ని మనం ఎవరు చెప్పారండి ఈ మాట? ఎవరు చెప్పారంటే యెహోవాయే సెలవిచ్చాడు, దేవుడే సెలవిచ్చాడు, మనుషుడు కాదు. లేక ఇక్కడ చెప్పబడి నిలబడి పాస్టర్ గారు కాదు, కానీ దేవుడే సెలవిచ్చాడు. దేవుడు సెలవిచ్చిన దానిని ఏం చేయాలి ప్రభు బిడ్డలు అని అంటే గైకొనవలసిన వారుగా ఉన్నారు. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 11వ వచనం చదవండి. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 11వ వచనం. సౌలు నన్ను అనుసరింపక వెనక తీసి నా ఆజ్ఞను గైకొనకు పోయిన కనుక అతన్ని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను. సౌలు విషయమై నేను బాధపడుతున్నాను. సౌలు విషయమై నేను దుఃఖపడుతున్నాను. ఎందుకండి ప్రభు, మీకు దుఃఖం ఏంటి? మీకు బాధ రావడం ఏంటి? మీరు ఆవేశపడడం ఏంటి? మీకు కోపం రావడం ఏంటి? మీకు అంత దుఃఖం కలిగించిన సంగతి ఏంటి అని అంటే ఏమన్నాడు? నేను ఇచ్చినటువంటి ఆజ్ఞలను అతడు పాటించలేదు, నా కట్టడలను అతను అనుసరించలేదు. అందుకనే సౌలు విషయంలో నేనేమైపోయానంటే దుఃఖపడుతున్నాను, బాధపడుతున్నాను, దేవుడు సెలవిచ్చినట్లుగా. కాబట్టి ప్రభుబిడలంగా మన జీవితాల్లో ఆయన ఆజ్ఞలను, ఆయన మాటను, ఆయన కట్టడలను అనుసరించే వ్యక్తిగా ఉన్నామా? లేక వాటిని గైకొనకుండా, ఆయన అధికారానికి ఒప్పుకొనకుండా మన జీవితంలో, మన క్రైస్తవ జీవితంలో ప్రభుబిడలంగా మన ఇష్టానుసారంగానే జీవిస్తూ ఆయన ఆజ్ఞలను కట్టడం లేకుండా, ఆయన సెలవిచ్చిన మాటను వినకుండా ఒకవేళ జీవిస్తూ ఉన్నట్లయితే దేవునికి మనం ఏం కలిగించిన వారము అని అంటే మన వ్యక్తిగత జీవితాల ద్వారా, మన ఆత్మీయ జీవితాల ద్వారా ఆయనకి మనం దుఃఖాన్ని తెచ్చిన వారం అవుతాం, ఆయన్ని గాయపరిచిన వారం అవుతాం. కనుక మనం జ్ఞాపకం చేసుకుందాం, మన ఆత్మీయ జీవితాలని పరీక్షించుకుందాం. ఇంకొక మాట కూడా చదవండి. సామెతల గ్రంథము 8వ అధ్యాయం. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 32వ వచనం చదవండి. నా పిల్లలారా, నా మాట వినండి, నా మార్గమును అనుసరించువారు ధన్యులు. నా మాట ఒకసారి వినండి, నా మాట ఆలకించండి. నా మాట వింటే, నా మార్గంలో నడుచుకుంటే వారు ఎవరంట? ధన్యులు. కాబట్టి ప్రభుబిడలంగా మనం ధన్యులుగా ఆశీర్వదించబడిన వారంగా ఉండాలి అని అంటే ఏం చేయాలి? ఆయన మాటలు వినవలసిన వారంగా ఉండాలి. ఆయన సెలవిచ్చిన ప్రతి మాటను మన జీవితాల్లో మనం గైకొనవలసిన వారంగా ఉన్నాం. సౌలు అనే మనుషుడు గొప్ప స్థానంలోకి వచ్చాడు, రాజు అయిపోయాడు. అయితే ఈ రాజు దేవుని కట్టడలను, దేవుని మాటను ఏమాత్రం కూడా వెళ్ళాలి, ఆజ్ఞను అనుసరించుకుని జీవించాడు. అందుకని దేవుడు దుఃఖపడ్డాడు, సమూయేలు కూడా దుఃఖపడ్డాడు. అందుకని మనం జ్ఞాపకం చేసుకుందాం, ప్రభుబిడలంగా ఆయన మాట వింటే మనం ఎవరమట? మనం ధన్యులము. సంఖ్యాకాండంలో ఇంకొక మాట ఉంది. సంఖ్యాకాండంలో బాలాకును గురించి రాయబడుతూ చూడండి, ఆ మాట చదువుతాం. సంఖ్యాకాండము 24వ అధ్యాయము, సంఖ్యాకాండము 24వ అధ్యాయము 12వ వచనం. అందుకు బిలాము బాలాకుతో, బాలాకు తన ఇంటడు వెండి బంగారములు నాకు ఇచ్చినను నా ఇష్టము చొప్పున మేలైనను కీడైనను చేయుటకు యెహోవా సెలవిచ్చిన మాట నేను మేరలేను. నువ్వు నాకు బంగారం ఇచ్చినా, ఇంకేదైనా ఆశ చూపించినా, ఇంకేదైనా చేసినా, కాబట్టి విస్తారమైన బంగారము వెండి నాకు ఒకవేళ నాకు ఇచ్చినా నేను యెహోవా మాటను మేరలేను, ఆయన మాటను, ఆయన ఆజ్ఞను త్రోసిపుచ్చలేను, ఆయన ఆజ్ఞను వ్యతిరేకంగా నేను చేయలేను. కాబట్టి ప్రభుబిడలంగా మన జీవితాల్లో, ఇప్పటిదాకా మన జీవితాల్లో మనము జ్ఞాపకం చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. ఆయన సెలవిచ్చిన ఆ మాట, ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞ, దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞను దేనినైనా ఒకవేళ మీరు ఉన్నట్లయితే, దేనినైనా సరే మనం నిర్లక్ష్యం చేసి ఉన్నట్లయితే అది మన జీవితంలో గొప్ప బలహీనత, అది దేవుని దుఃఖపెట్టేది.
ఆ చిన్న కార్యాన్ని బట్టి ఆయన ఆజ్ఞలను మీరి ఆయన మన జీవితంలో ఆయన అధికారానికి ఒప్పుకోకుండా మన ఇష్టానుసారంగా ఒకవేళ జీవిస్తూ ఉంటే ఆయనను దుఃఖపెట్టినటువంటి వారం. అందుకనే సౌలు దుఃఖపెట్టాడు, దేవుని దుఃఖపెట్టాడు, సమూయేలును కూడా దుఃఖపెట్టాడు. నేను పశ్చాత్తాపడుతున్నాను, ఎందుకు అనవసరంగా వీడికి రక్షణ ఇచ్చాను, అనవసరంగా ఇతను రాజుగా ఎందుకు ఎన్నుకున్నాను అబ్బా అని బాధపడుతున్నా, పశ్చాత్తాపడుతున్నా. ఎందుకండి పశ్చాత్తాపం అంటే? నా ఆజ్ఞ కైకొనలేదు, నీకు చెప్పిన మాట వినలేదు, నా మాటకి లోబడినవాడు కాడు అని పశ్చాత్తాపడినట్లుగా చూస్తాం. ఒకవేళ మన జీవితంలో గనుక దేవుని ఆజ్ఞను గనక వినక దేవుడు సెలవిచ్చిన మాటను గైకొనకపోతే సౌలు వలె మనం కూడా విసర్జించబడిన వారం అవుతాం. దేవుని రాజ్యాన్ని బహుశా పోగొట్టుకోలేకపోవచ్చు, కానీ దేవుడు చెప్పిన ఆజ్ఞలను, దేవుని కట్టడలను ఒకవేళ మరిచి నీ ఇష్టానుసారంగా జీవిస్తే ఒకవేళ పరలోకాన్ని పోగొట్టుకోవేమో, కానీ యోగ్యతను పోగొట్టుకున్న వారం అవుతాం. దేవుని సంతోషపెట్టిన గుంపులో ఉండనటువంటి వ్యక్తులుగా మనం మార్చబడతాం. కనుక మన ఆత్మీయ జీవితాన్ని పరీక్షించుకుందాం. ఆయన అందుకని అన్నాడు, బిలాము అన్నాడు, ఏమన్నాడు చెప్పండి? మంచి మాట. నువ్వు ఇంటినంత బంగారం నాకు ఇచ్చినా నేను యెహోవా మాట మేరలేను. ఏ విషయంలో కూడా నేను మేరలేను, ఆయన మాట నేను త్రోసిపుచ్చలేను. కాబట్టి ప్రభుబిడలంగా త్రోసిపుచ్చకుండా జీవిస్తూ ఉన్నట్లయితే నేను ధన్యులమే. ఎన్నోసార్లు చిన్న వాటికే దేవుని ఆజ్ఞను, దేవుని కట్టడను ఒకవేళ మీరుతూ ఉన్నావు అని అంటే మనము మన ద్వారా దేవునికి ఏమాత్రం సంతోషమో తేవండి. ఫిబ్రవరి 6:3 చదువుకున్నట్లుగా ఆయన సెలవిచ్చుంటే అలా చేయడం మనకెంతో మంచిది. ఇక్కడ నిర్గమాకాండములో చెప్పాడు. నిర్గమాకాండం మనం చూస్తాము, మోషేతో యెహోవా ఇలాగూ సెలవిచ్చినటువంటి మాట, దేవుడు చెప్పినటువంటి మాట. కాబట్టి ప్రభుబిడలంగా మన జీవితాల్లో దేవుడు సెలవిచ్చిన ప్రతి దానిని కూడా ఆయన అధికారానికి ఒప్పుకుంటూ జీవించే వారంగా మనం ఉంటాం. రెండవ విషయానికి వెళితే, అయితే దేవుడు ఏమని సెలవిచ్చాడు? నాకు ప్రతిష్ఠిత అర్పణము తీసుకుని రండని ఇశ్రాయేలుతో, నాకు అర్పణ తీసుకొని రండి, నాకు ప్రతిష్ఠిత అర్పణము తీసుకుని రండి, ఈ మాట చెప్పు ఇశ్రాయేలుతో. దేవుడు సెలవిచ్చిన మాట ఏమిటి అంటే ప్రతిష్ఠితార్పణము తీసుకుని రండని ఇశ్రాయేలుతో చెప్పినట్లుగా చూస్తాం. దేవుడు చెప్పిన మాట అది. ఇంకో మాట కూడా చదవండి, నిర్గమాకాండము 35వ అధ్యాయము, నిర్గమాకాండము 35వ అధ్యాయము 5వ వచనం. ఇట్లా యెహోవా ఆజ్ఞాపించినది ఏమనగా, మీరు మీలో నుండి యెహోవాకు అర్పణము పోగు చెయ్యుడి. కాబట్టి దేవుడు సెలవిచ్చిన మాట ఏమిటంటే అర్పణము పోగు చెయ్యండి. కాబట్టి ప్రతిష్ఠిత అర్పణము పోగు చేయండి, అది నిలువ చేయండి. దానితో వాళ్ళు చేశారు. ఆ కింది భాగంలో సముద్రపు తోళ్ళు, మరి తుమ్మకర్రలు, ఇంకా చాలా తైలాలు, ఇవన్నీ పోగు చేశారు. ఎందుకు ఇవన్నీ దేనికి అని అంటే, నేను మీ మధ్యలో నివసించాలి, నాకు ఒక నివాస మందిరం కావాలి, ఒక మందిరం కావాలి. కనుక మందిరానికి చాలా పనులు ఉన్నాయి. ఆ పనుల కొరకు బంగారం తేండి, వెండి తేండి, సముద్రపు తోళ్ళు కావాలి, ఇంకా రకరకాల వస్త్రాలు కావాలి, రకరకాల పనిముట్లు కావాలి, తుమ్మకర్రలు కావాలి, ఇంకా చాలా ఉన్నాయి. రాళ్ళు కూడా కావాలి, వెలగలిగిన రాళ్ళు కావాలి. వాటన్నిటితో కొంత పని ఉంది. కాబట్టి చాలా పని ఉంది కనుక వాటన్నిటిని ఏం చేయమన్నాడు? పోగు చేయుడి అని చెప్పినట్లుగా మనం చూస్తాం. పోగు చేయవలసిన బాధ్యత, పోగు చేయవలసిన మరి భారము. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం, 1 కొరింథీ 16వ అధ్యాయంలో చూడండి 2వ వచనం, మొదటి వచనం నుండి చదవండి. 1 కొరింథీ 16:1, పరిశుద్ధుల కొరకైన కానుక విషయం అయితే నేను గలతీయ సంఘములకు నియమించిన ప్రకారము మీరును చేయుడి. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారము మీలో ప్రతివాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలెను.
కాబట్టి కొంత పోగు చేయండి, కొంత నిలువ చేయండి. ప్రతివాడు తాను వర్ధిల్లిన కొలది, దేవుడు వారిని దీవించిన కొలది, దేవుడు వారికి ఇచ్చినటువంటి దానిని బట్టి కొంత సంఘ క్షేమం కొరకై ఏం చేయమన్నాడు? నిలువ చేయవలెను, లేక పోగు చేయవలెను. కాబట్టి ప్రోవిడలంగా దేవుడు సెలవిచ్చినట్లు వారు చేశారు. ఆరంభంలో దేవుడు సెలవిచ్చినట్లుగానే వారు చేస్తూ దేవుడు చెప్పినట్లుగానే విన్నారు, లోపడ్డారు. సంపూర్ణంగా ఆయన అధికారానికి ఒప్పుకున్నారు. ఆరంభంలో క్రైస్తవులు కావచ్చు, లేక మన పితరులైనటువంటి వారు కావచ్చు, చాలా వారు దేవునికి సంపూర్ణంగా లోబడ్డారు. ఏం చెబితే చేశారు. కొన్ని కఠినమైన పదాలు ఉన్నాయి, ఏమన్నాడు? నువ్వు ప్రేమించే నీ ఇస్సాకు, నువ్వు బాగా ప్రేమిస్తావు చూడు, నీ కొడుకు నువ్వు అంటే వెంటనే ఇచ్చేశారు వాళ్ళు. మాట్లాడలేదు. ఇదేంది ప్రభువా, పోయి మళ్ళీ నా కొడుకుని అడుగుతున్నావే? అయ్యా, ఈ యుద్ధంలో గెలిచి కనుక నేను వచ్చానంటే మా ఇంటి నుంచి ఏది వస్తే అది నీకు ఇచ్చేస్తానంటే లేక పుట్టిన ఒక కుమార్తె ఎదురొచ్చింది, నేను మాట మేరలేనమ్మా అన్నాడు. కాబట్టి వాళ్ళంతా అలా చేశారు. అందుకనే కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా పౌలు అపోస్తలుడు అన్నాడు, మరలా నేను వస్తాను, మళ్ళీ వస్తాను, ఇప్పుడు వెళ్తున్నా, మళ్ళీ వస్తా, మళ్ళీ ఆదివారం నాడు వస్తా, లేకపోతే మళ్ళీ ఒక నెలకో ఎప్పుడో ఒకసారి వస్తాను. అప్పుడు తాను వర్ధిల్లిన కొలది, ప్రతివాడు కూడా తాను వర్ధిల్లిన కొలది ఏం చేయమన్నాడు? కొంత సొమ్ము నిలువ చేయండి. సొమ్ము అవసరం. ఎందుకనంటే సంఘాలు కట్టబడాలా, సంఘాలు వృద్ధి చెందాలా, పరిచర్య జరగాల, అనేక స్థలాలకు వెళ్ళాలి, వాక్యం చెప్పాలా, అనేకులను దేవుని రాజ్యంలోకి నడిపించాలా. కాబట్టి ద్రవ్యం కూడా అవసరమే. ద్రవ్యం అవసరం కనుక ఏమన్నాడు పౌలు అపోస్తలుడు అంటే, నిలువ చెయ్యండి, ఏర్పాటు చేయండి. మార్కు సువార్త 7వ అధ్యాయము, 8-9 వచనాలు చదవండి. మార్కు సువార్త 7, 8, 9 వచనాలు. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపరాచారము గైకొనుచున్నారు, మరియు మీరు మీ పారంపర్యచారము గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు. దేవుని ఆజ్ఞను వదిలిపెడుతున్నారు. ఇక ఏదో ఆచారపూర్వకంగా వస్తున్నారు, ఆచారపూర్వకంగా పోతున్నారు. కాబట్టి పెద్దలు నియమించిన ఆదివారం పూట పోవాలండి, మా తాతయ్య చెప్పాడు, లేకపోతే మా పూర్వీకుల నుంచి ఇదే జరుగుతుంది, కాబట్టి మేము వస్తాం పోతాం, పెద్దల ఆచారాల ప్రకారం చేస్తా ఉన్నారు. కానీ దేవుని ఆజ్ఞను ఏం చేశారంట? బొత్తిగా నిరాకరించారు. దేవుని ఆజ్ఞను పక్కన పెట్టారు. దేవునిచ్చే సెలవిచ్చిన మాటను నిరాకరిస్తూ వచ్చారు. కాబట్టి ప్రభువులంగా మన ఆత్మీయ జీవితాల్లో ఇది పరీక్ష చేసుకోవాలి. దేవుడు సెలవిచ్చినట్లు, దేవుడు ఆజ్ఞాపించినట్లు, దేవుని మాటకు లోబడి విధేయత కలిగి నా జీవితంలో, నా కుటుంబ జీవితంలో, నా ఆత్మీయ జీవితంలో ఆయన అధికారానికి నేను ఒప్పుకుంటున్నానా, ఒప్పుకోకుండా జీవిస్తూ ఉన్నా? ఏదో ఆచారపూర్వకంగా రావడం, ఆచారపూర్వకంగా పోవడం, ఆదివారం నాడు ఇక్కడ బల్లుంటే ఆ బల్లో చేయవేయడం, ఇదంతా ఒక నియమం కాబట్టి, ఇది ఆచారం కాబట్టి, భక్సింగ్ గారి ద్వారా ఏర్పాటు చేయబడిన క్రమం కనుక అలాగనే గడవాలే అన్నట్లుగా ఉన్నావే. అందుకని మార్కు సువార్తలు అన్నాడు, మీ పెద్దల ఆచారం ప్రకారం నడుస్తూ ఉన్నారులే కానీ ఆయన ఆజ్ఞను ఏం చేశారంట? బొత్తిగా నిరాకరించి. దేవుని ఆజ్ఞ ఏమిటి? దేవుడు సెలవిచ్చిన మాట ఏంటి? కాబట్టి రెండవదిగా మనం పరీక్ష చేసుకోవాలి. దేవుని ఆజ్ఞకు లోబడుతూ దేవుడు చెప్పాడు ఇశ్రాయేలుతో చెప్పయ్యా, మోషే ఇశ్రాయేలుతో చెప్పు. ఏం చెప్పమంటావు ప్రభు అంటే, ముందు నా మాట వినమని చెప్పు వాళ్ళని. ఇది యెహోవా సెలవిచ్చాడని చెప్పు. నా మాట అని చెప్పు. నీ మాట అంటే వినరు, యెహోవా సెలవిచ్చాడని చెప్పు. కాబట్టి దేవుని మాట లోబడడం ఎంతో అవసరం. రెండవదిగా దేవుని మాటకు ఆయన ఏమని చెప్పాడు? ప్రతిష్ఠితార్పణం తీసుకొని రండి. ఇది మీ బాధ్యత, మీ భారం. ఇది ఇక్కడ నిర్మాణం జరగాలి, ఇక్కడ పని జరగాలి. కాబట్టి ఇశ్రాయేలుతో చెప్పు, ఇక్కడ గుడారం కట్టుకోవాలి, ఆ గుడారానికి కొన్ని వస్తువులు కావాలి, కాబట్టి చెప్పు ఇవన్నీ అని దేవుడు చెప్పినట్లు మోషే కూడా పోయి చెప్పాడు. కాబట్టి ప్రభువులంగా ఆ దినాల్లోనే కాదు, పౌలు అపోస్తలుడు కూడా చెప్పాడు, కొంత నిలువ చేయండి, కొంత తాను వర్ధిల్లిన ప్రతివాడు తను వర్ధిల్లిన కొలది కొంత నిలువ చేయండి. దాని ద్వారా పరిచర్య జరుగుతుంది, దాని ద్వారా సంఘాలు విస్తరించబడతాయి, క్షేమంగా ఉంటాయి సంఘాలు అని చెప్పి. కాబట్టి దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించిన వ్యక్తులలో ఒకవేళ మనం ఉంటే అది మన యొక్క బలహీనత. ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయం.
ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము చదవండి. 15, 10వ వచనం చదవండి. 15వ అధ్యాయం 10వ వచనం. ఆ, ఆ. నీవు నిత్యముగా వానికి ఇయ్యవలెను, వానికి ఇచ్చినందుకు మనసులో విచారపడవద్దు. ఇందువల్ల నీ దేవుడైన యెహోవాని కార్యములన్నిటిలో నీవు చేయి పనులన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఇవ్వాలి. ఇస్తే ఏం చేయబడతావు? నీవు ఆశీర్వదించబడతావు. మరొక చోట రాయబడింది, దేవుని ఆజ్ఞను వినకుండా దేవుడు చెప్పిన కట్టడలను గైకొనకపోతే నీ నీ ఆకాశం ఇనుములాగా అయిపోద్ది. నువ్వు ఏదో తింటున్నావు కానీ తిన్న మట్టుకు తింటావు కానీ నువ్వేమాత్రం తృప్తి చెందవు, నువ్వు శపించబడతావు. ద్వితీయోపదేశకాండంలోనే ఉంది. కాబట్టి ఆయన ఆజ్ఞను లోబడకపోతే, ఆయన కట్టడలను కనుక పాటించకపోతే శపించబడిన వారమే, దీవించబడం. ఏదో చేస్తుంటాం, పోతుంటాం, వస్తుంటాంలే కానీ ఎప్పుడు కూడా ఆశీర్వాదాన్ని మనం చూడలేము. అందుకని ఇక్కడ అన్నాడు, నువ్వు నిత్యముగా ఇవ్వాలి, నువ్వు నిత్యంగా ఇవ్వాలి. ఎప్పుడైతే నువ్వు ఇస్తావో నువ్వేం చేయబడతావు? శాపం ఉండదు, దీవెని నీకు జీవితంలో చూస్తావు. కాబట్టి ప్రభుబిడ్డలంగా మన జీవితాల్లో దేవుడి సెలవిచ్చిన మాట, దేవుడిచ్చినటువంటి కట్టడ, దేవుడిచ్చినటువంటి నియమం, వీటిని గైకొనక జీవిస్తూ ఉంటే ఒకటి దేవుడిని దుఃఖపెట్టిన వారం అవుతాం. రెండవది దేవుని ద్వారా వచ్చే దీవెనలు ఏమాత్రం కూడా అనుభవించలేము. హెబ్రీయులకు రాసిన పత్రికలో చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీ 12:25 వచనం. హెబ్రీ 12:25. మీకు బుద్ధి చెప్పుచున్న వానిని నిరాకరింపుకుండునట్లు చూసుకొనుడి. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వారిని నిరాకరించినప్పుడు తప్పించుకొనలేకపోయిన ఎడల పరలోకం నుండి బుద్ధి చెప్పుచున్న వారిని విసర్జించు మనము తప్పించుకొనకపోవట మరి నిశ్చయము కదా. ఒకవేళ భూమి మీద మీకు నిలబడి దేవుని వాక్యం చెబుతూ, ఒకవేళ మీకు ఎవరైనా జ్ఞానం మరి బుద్ధి చెబుతూ ఇలా కాదు, ఇలా నడుచుకోండి అని చెప్పినప్పుడు నిరాకరించకుండా చూసుకోండి. ఇక నువ్వు నిరాకరించావు అని అంటే ఇక దేవుడు సెలవిచ్చిన వాటిని కూడా నిరాకరించిన వాడిని అవుతావు. ఇంకెలా నువ్వు తప్పించుకోగలవు? అందుకనే మోషే అన్నాడు. ఈ మాట మనం బాగా అర్థం కావాలంటే మోషేతో ఒక మాట అన్నాడు 4వ అధ్యాయంలో, ప్రవ్వా మీరు వెళ్ళమంటున్నారు, నేను వెళ్తాను, కానీ వాళ్ళు నా మాట వినరండి అని అన్నాడు. నేను వెళ్తాను, ఇశ్రాయేల్ దగ్గరికి చెప్పమన్నారు కాబట్టి చెప్తాను, వాళ్ళు నా మాట వినరు అని అంటే ప్రభు ఏమన్నాడు తెలుసా శిష్యులతో? మీ మాట వినేవాడు నా మాట వినే, మీరు చెప్పింది వింటే నన్ను నా మాట కూడా వినే. ఇక్కడ కూడా మనం చూస్తాం, ఈ భూమి మీద ఉండి మీకు ఎవరైనా బుద్ధి చెబుతూ జ్ఞానం చెబుతూ ఉంటే వారిని నిరాకరిస్తే మీరు దేవుడు చెప్పిన దాన్ని కూడా నిరాకరించిన వారే. అందుకనే ఇదే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనంలో కూడా ఉందో మాట చదవండి. 13, 17. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క చెప్పవలసిన వారి వలె మీ ఆత్మల కాయిస్తున్నారు కనుక వారు దుఃఖముతో పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో గాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని. కాబట్టి మీకు బుద్ధి చెప్పేవారు, వాక్యం చెప్పేవారు దుఃఖంతో కనుక ఏదైనా పని చేస్తే మీకేంటి చెప్పండి? మీకేముండదు, మీకేం ఉపయోగం లేదు. అందుకనే వారు దుఃఖంతో గాక ఆనందంతో వారు చేయనట్లుగా వారికి లోబడండి, వారికి విధేయత చూపండి, దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నట్లుగా చూస్తాం. కాబట్టి రెండవదిగా ఇక్కడ దేవుడు సెలవిచ్చినటువంటి మాట, ఆయన మాట ఎంతో ప్రాముఖ్యము. ఏమిటి ఆ మాట వింటే దీవెన ఉంది. ఆయన ఏది చెప్తే చేయండి అని అన్నట్లుగా చెప్పింది చేసినప్పుడు దీవెన ఆశీర్వాదం ఉంది. రెండవది చెప్పినది చేయకపోతే దేవుడు సౌలుని నిరాకరించినట్లుగా, త్రోసివేసినట్లుగా దీవెన ఏమాత్రం కూడా మరి పొందలేము. అందుకనే సౌలుని బట్టి దేవుడికి దుఃఖం వచ్చింది తప్ప సంతోషం ఎంత మాత్రం కూడా లేదు. ఇంకొక మాట మనం గమనించినప్పుడు ఏంటి ఆయన చెప్పిన మాట అంటే, నా కట్టడలు వినండి, నా కట్టడలు నేర్చుకోండి, నా కట్టడల ప్రకారం జీవించండి, ఈ మాట ఇశ్రాయేలుతో చెప్పు అని మోషేకి సెలవిచ్చినట్లుగా చూస్తాం. ఆయన కట్టడలు, ఆయన మరి ఆజ్ఞలను పాటించడం ప్రభుబిడలంగా మనకెంతో అది మనకు విధి. అందుకని అన్నాడు, దేవుని నిర్మాణం కొరకై పోగు చేయండి. కాబట్టి అది ఆ పోగు చేసేది నిలువ చేయండి, అది అవసరం. దాని ద్వారా పనులు ఉన్నాయి, దాని ద్వారా
ఎంతో దేవుని పరిచర్య ఉంది. కాబట్టి ప్రభు బిడ్డలంగా మన జీవితాల్లో ఆయన మాటకు లోబడుతూ, ఆయన ఆజ్ఞలను పాటిస్తూ, ఆయన కట్టడలను నెరవేర్చిన వారంగా మనం ఉన్నట్లయితే నిజంగా మనం ఎంతో ధన్యులం. ఒకవేళ లేకపోతే దేవుణ్ణి నిరాకరించిన వ్యక్తులం. ఆచారపూర్వకంగా వస్తూ ఉంటాం, పోతుంటాం, కానీ ఆయన మాటను బొత్తిగా నిరాకరించిన వారమే, బొత్తిగా పెడచెవిన పెట్టిన వారమే. కనుక అది మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇలాంటిది మన జీవితాల్లో ఉండకుండా చూసుకుందాం. అప్పుడే దేవునికి సంతోషాన్ని తెచ్చిన వారము అవుతాం. సరే, మూడో విషయానికి వెళ్దాం. మూడో విషయంగా మనం గమనిస్తే నిర్గమకాండము 25వ అధ్యాయము 2వ వచనం. నాకు ప్రతిష్ఠిత అర్పణము తీసుకుని రండని ఇశ్రాయేలుతో చెప్పుము, మనపూర్వకంగా అర్పించు ప్రతి మనుషుని యొద్ద దానిని తీసుకొనవ. ఎవరి దగ్గర తీసుకోవాలి? ఎవరి దగ్గర తీసుకోవాలి అని అంటే, మనపూర్వకంగా అర్పించే ప్రతి మనుషుని దగ్గర. మనస్ఫూర్తిగా చేస్తారు చూడు, వాళ్ళ దగ్గర తీసుకో. అట్లయితే మనస్ఫూర్తిగా లేని వాళ్ళ దగ్గర ప్రభు అంటే వాళ్ళ అవసరమే లేదు. మనస్ఫూర్తిగా చేయని వాళ్ళు అసలు అవసరమే లేదు, వాళ్ళ దగ్గర తీసుకోబాకు. మనస్ఫూర్తిగా ఎవరైతే చేయాలనుకుంటారో వారి దగ్గర తీసుకో. అది వాళ్ళకి ఆశీర్వాదమే. వారంటే నాకు ఇష్టము అంటే ఈ మాటలన్నీ లేవులే, కానీ మనం అర్థం చేసుకోవచ్చు ఆ మాట. అందుకనే మొట్టమొదటి 2 వ్యక్తులు ఉన్నారు ప్రభు దగ్గరికి అర్పణం తెచ్చారు. ఎవరు చెప్పండి? వాళ్ళు ప్రభు దగ్గరికి తెచ్చిన వాళ్ళు 2. వారి పేర్లు ఏంటి? కయ్యూను, హేబేలు. హేబేలు తన మందులో శ్రేష్టమైన దాన్ని తీసుకుని, శ్రేష్టమైనది దేవునికి మంచిది ఇవ్వాలి అని చెప్పి శ్రేష్టమైనది పట్టుకొని వచ్చాడు. ఈ కయ్యూను కూడా తెచ్చాడులే, కానీ కొంత పంట తెచ్చాను అని రాయబడింది. అందులో శ్రేష్టమని కానీ, లేక వాళ్ళ తల్లిదండ్రులు చెప్పుంటారు. బలనేది ఎలా ఇవ్వాలో కూడా తల్లిదండ్రులు చెప్పుంటారు. నాయన, లేకపోతే వాళ్ళిద్దరికీ తెలుసు, మొట్టమొదటి మానవులు దేవునికి అర్పణం తీసుకెళ్ళాలి. మేము కూడా తప్పు చేసినప్పుడు మా దేవుడు చర్మపు చొక్కాలు చేశాడు, బలిచ్చాడు. ఆ బలి ద్వారా మేము ఇవాళ వస్త్రాలు కట్టుకున్నాం. కాబట్టి మీరు కూడా ప్రభు దగ్గరికి వెళ్ళేటప్పుడు బలి వెళ్ళండి. అది ఆ బలి ఆయనకి ఇష్టమైన నైవేద్యము, ఆయనకి ఇష్టమైన అర్పణ అని బహుశా చెప్పుండొచ్చు. అయితే ఏం చేశారు? హేబేలేమో శ్రేష్టమైన దాన్ని బలిగా తీసుకొని పోయాడు. కయ్యూనేమో ఏదో ఒకటిలే తీసుకొని పోతే సరిపోతులు అన్నట్టుగా మనపూర్వకంగా లేడు. అందుకని కయ్యూను అర్పణ దేవుడు లక్ష్య పెట్టల. అందుకని ఇక్కడ అంటాడు, మనపూర్వకంగా అర్పించు ప్రతి మనుషుని దగ్గర దానిని తీసుకో. మనస్ఫూర్తిగా చేసేవారిని వారి దగ్గర తీసుకో. చూడండి, ఎజ్రా గ్రంథము 2వ అధ్యాయం. ఎజ్రా గ్రంథము 2వ అధ్యాయము 68వ వచనం. కుటుంబ ప్రధానులు కొందరు యెరూషలేములో నుండి యెహోవా మందిరమునకు వచ్చి దేవుని మందిరమును దాని స్థలములో నిలుపుటకు కానుకలను స్వేచ్ఛార్పణను అర్పించిరి. కాబట్టి కొంతమంది వచ్చారంట ప్రభు బిడ్డలు దేవుని మందిరానికి. వాళ్ళు వచ్చి వాళ్ళు ఏం చేశారంట? దేవుని మందిరానికి కుటుంబాలుగా కొందరు వచ్చి దేవుని మందిరమును దాని స్థలములో నిలుపుటకు కానుకలను స్వేచ్ఛార్పణను వారు అర్పించారు. ఈ మందిరం నిలబెట్టుకోవాలి, మా మందిరాన్ని మేము నిలబెట్టుకోవాలి, అది నిలబడాలి. పడిపోయింది, మరలా కట్టబడ్డది, కాబట్టి మరలా పడిపోకుండా చూసుకోవాలి, దీన్ని ఎలాగైనా సరే మేము నిలబెట్టుకోవాలని చెప్పి కుటుంబాలుగా ప్రధానులు కొంతమంది వచ్చి అది నిలుపుకునేందుకు కొరకు దేవుని మందిరము దాని స్థానంలో నిలుపుటకు వారు కానుకలను స్వేచ్ఛార్పణలు వారు ఏం చేశారంట? వారు అర్పించారు, సమర్పించారు. కాబట్టి ప్రభు బిడ్డలంగా, దేవుని బిడ్డలంగా మన జీవితాల్లో మనం కూడా పోగు చేయవలసిన వారంగా ఉన్నాం, నిలువ చేయవలసిన వారంగా ఉన్నాం. దేవుడు సెలవిచ్చాడు ఆ మాట, నేను చెప్పేది కాదు, మనుషులు చెప్పింది కాదు. ఇది దేవుడే చెప్పిన మాట. కనుక ఆయన చెప్పాడు కనుక నేను చేస్తాను. నా వల్ల కాదండి, రాత్రంతా కష్టపడ్డాను, మళ్ళీ వలయ్యాలంటే నా వల్ల కాదు. లూకాసు సువార్త 5వ అధ్యాయంలో రాత్రంతా శ్రమ పడ్డా, ఎన్నిసార్లు వేసానో నాకు తెలుసు, మీకేం తెలుసు? ఎన్నిసార్లు వలేసానో నాకు తెలుసు, ఒక్క చేప కూడా పడలా, రాత్రంతా శ్రమ పడ్డాను, ఇప్పుడు చేయమంటే నా వల్ల కాదు. కుటుంబం చూడండి, మాకు వచ్చే స్థితిని చూడండి, ఎంతమంది పిల్లలు ఉన్నారు చూడు, వాళ్ళ చదువులు చూడు, ఇట్లాంటి ఏమీ లేవు. అప్పుడు ఏమన్నాడు తెలుసా? లూకాసు సువార్త 5వ అధ్యాయం, నువ్వు చెప్పావు కనుక, నీ మాట మాత్రము, నీ మాటకు లోబడి
ఆయన నీ మాట చొప్పున నేను వల వేస్తా. రాత్రి వేసా, ఒకడు కూడా బళ్ళ. తెల్లవారుజులు ఇదే పని మాకు, వేయడం తీయడం వేయడం తీయడం, ఒకడు కూడా బళ్ళ. వల వేస్తే ఎంత కష్టమో నాకు తెలుసు, అయినా కూడా నీ మాట చొప్పున నేను వల వేస్తా. వేసాడు. ఆ దేవుడు చెప్పాడు కాబట్టి వేసాడు. విస్తారమైన దీవెనను చూశాడు. కాబట్టి ప్రభుబిడ్డలంగా ఇది యెహోవా సెలవిచ్చిన మాట కనుక అది కష్టమైన నష్టమైన వాడ చేయి. అమ్మో, ఇంత పెద్ద వాడ చేయడం నా వల్ల కాదండి, ఇంత పెద్ద కష్టమైన పని నాకు అప్పగించారు, ఏమి లేవు అంతే. నోవాహు అట్లు చేశాడు, ఎన్నో యావత్తూ చేశాడు, చెప్పినట్లుగానే చేశాడు. కాబట్టి కుటుంబం కాపాడుకున్నాడు, నోవాహు కుటుంబం కాపాడబడ్డాడు. కాబట్టి దేవుడు సెలవిచ్చినట్లుగా చేయడం. అందుకని అన్నాడు, మనపూర్వకంగా చేసే ప్రతివాని దగ్గర దాన్ని నువ్వేం చెయ్యి, వాళ్ళ దగ్గర తీసుకో, మనస్ఫూర్తిగా చేయాలా. అందుకని ఇక్కడ చూస్తాము, దేవుని మందిరమును దాని స్థలములో నిలుపుటకు వారు ఏం చేశారంట, కానుకలు స్వేచ్ఛార్పణములు వారు అర్పించిరి. మన దేవుని మందిరం నిలిపేందుకు కొరకు, నిలబెట్టుకునేందుకు కొరకు. 2 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం, 2 కొరింథీ 9వ అధ్యాయము చదవండి, 7వ వచనం. 2 కొరింథీ 9:7. సనుగు కొనకయు బలవంతముగు కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలెను, దేవుడు ఉత్సాహంగా ఇచ్చువారిని. కాబట్టి సనుక్కోవద్దు, గొనుక్కోవద్దు. సనుగు కొనకయు గొనుక్కొనకయు బలవంతంగా వద్దు, బలవంతంగా కూడా కాదు. కాబట్టి ఎవరైతే ఉత్సాహంగా చేస్తారో, ఉత్సాహంగా ఈ మందిరం నిలబెట్టుకోవాలి, దాని స్థలంలో నిలపడం కొరకు మేము కానుకలు స్వేచ్ఛార్పణ వాళ్ళు తెచ్చారంట. అలాగే ఎవరైతే బాధ్యత కలిగి భారం కలిగి ఉంటారో, ఉత్సాహంగా ఉన్న వ్యక్తిని దేవుడు ఏం చేస్తాడు, ఆయన ప్రేమించేవాడుగా ఉంటాడు. ఇంకో మాట కూడా చదవండి, ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం. మనుషులను సంతోషపెట్టువారు చేయనట్లు కంటికి కనబడుటకే గాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనపూర్వకంగా జరిగించుచు. కాబట్టి కంటికి కనబడాలని కాదు, వాళ్ళు వీళ్ళు చూస్తున్నారని కాదు. ఎవరమంట మనము క్రీస్తు దాసులము అని చెప్పి మనపూర్వకంగా సంతోషంగా సమస్తము చేయవలసిన వారంగా మనస్ఫూర్తిగా. అందుకని అన్నాడు, మోషే వెళ్ళు, నేను సెలవిచ్చానని చెప్పు వాళ్ళకి. అయితే నేను సెలవిచ్చిన మాట ఏంటండి, ఏం చెప్పాడని వాళ్ళు అడిగారు అనుకో, ఆయన ప్రతిష్ఠిత అర్పణం తెమ్మంటున్నాడు. అర్పణం అవసరమంట, దాన్ని పోగు చేయాలంట, దాన్ని నిలువ చేయాలంట, ఈ సంగతులను చెప్పు. అయితే అంతేకాకుండా గొనుక్కునే వాళ్ళ దగ్గర వద్దు, సరుక్కునే వాళ్ళ దగ్గర గొనుక్కునే వాళ్ళ దగ్గర వద్దు, మనస్ఫూర్తిగా చేసేవారిని కనిపెట్టు. ఒకసారి యోహాను గారిని, ఆయన ఒంగోలులో మంచి దైవజనుడు, భక్సింగ్ గారి కాలాల్లో, భక్సింగ్ గారు ఉన్న దినాల్లో ఒంగోలులో దైవజనుడు యోహాను గారు. అయితే యోహాను గారు ఒక ఊర్లో బల్ల ప్రారంభించాలని, ఈ ఊర్లో వాళ్ళు చాలాసార్లు పోయి, అయ్యా మా ఊర్లో బల్ల పెట్టాలండి, రండి, చాలా రోజులు అయిపోతుంది, ఉన్నోళ్ళు కూడా చెదిరిపోతున్నారండి, అటు ఇటు పోతున్నారండి, బల్ల ప్రారంభించాలా, మీరు వచ్చి బల్ల పెట్టండి, ఆదివారం బల్లలో మేము ఇక్కడే ఉండి ఆరాధన చేసుకోవాలి, ఉన్నోళ్ళందరూ చెదిరిపోతున్నారండి అని అన్నారంట. అప్పుడు యోహాను గారు అన్నాడంట, ఏమన్నాడు తెలుసా, చాట తీసుకొని తూరుబాలు పట్టండి. తూరుబాలు పడితే అప్పుడు పొట్టంతా ఏమైపోద్ది చెప్పండి, ఎగిరిపోద్ది. ఎగిరిపోయే పొట్టు అవసరం లేదు, ఆ కింద పడుతుంది చూడండి 4 గింజలు, అవి కావాలి ప్రభుకి. ఆ పొట్టు ఉంది, చాలా ఉందని 10 బస్తాలు ఇంట్లో పెట్టుకుంటే దానివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? అది ఎందుకంటే పొట్టే, అది దానివల్ల ఉపయోగమే లేదు. అందుకని పొట్టు అవసరంలా, పోయేవాళ్ళు పోని, ఉన్నోళ్ళే చాలు, మనకి ఏర్పాటు చేద్దాం ప్రభు చిత్త ప్రకారం. ఆ ఉన్న 4 గట్టిగుంటే చాలు, పోయే వాళ్ళంతా పోని అని అన్నాడు. నిజమే. అందుకని ఇక్కడ అంటాడు, మనస్ఫూర్తిగా చేసే వారి దగ్గర తీసుకో. దేవుని మందిరం నిలిపేందుకు కొరకు, దేవుని మందిరాన్ని నిలబెట్టుకునేందుకు కొరకు మనస్ఫూర్తిగా, బాధ్యతగా, భారంగా ఉన్నవారి దగ్గర చెయ్యి, అంతే, మనస్ఫూర్తిగా. అందుకని అంటాడు, మనము క్రీస్తు దాసులమని మనస్ఫూర్తిగా చేయవలసిన, బలవంతంగా వద్దు, సరుక్కుంటా వద్దు. అంతేకాకుండా
మరి బలవంతంగా సరుకు కొరక మనం చేయక జాగ్రత్త పడేవారంగా ఇక్కడ మనం చూస్తాము. మనం గమనించినప్పుడు దేవుని మందిరమును దాని స్థానంలో నిలిపేందు కొరకు. ఇంకొక మాట కూడా చదవండి. 2వ దినవృత్తాంతముల గ్రంథము లేక 2వ దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయము. మొదటి దినవృత్తాంతములు 29 5వ వచనం. ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితముగా మనఃపూర్వకంగా ఇచ్చువారెవరైనా మీలో ఉన్నారా? మనస్ఫూర్తిగా చేసేవాళ్ళు ఎవరైనా మీలో ఉన్నారా? కాబట్టి ప్రభు చెప్పాడు, దేవుడు సెలవిచ్చే మాట అని చెప్పు, ఇది ఆజ్ఞని చెప్పు, ఇది కట్టడని చెప్పు, ఈ కట్టడను మీరకూడదు. అలా కట్టడం మీరిన వారిని నేను నిరాకరించాను, త్రోసివేశాను. అందుకు సౌలు ఉన్నాడు, ఇంకా ఎంతో మంది ఉన్నారు. అయితే మనస్ఫూర్తిగా చేసే వారి దగ్గర మనస్ఫూర్తిగా చేయవలసిన వారు. అందుకనే ఈ దినవృత్తాంతంలో అన్నాడు, యెహోవాకు ఇచ్చేవారు మీలో ఎవరైనా ఉన్నారా? మనస్ఫూర్తిగా చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అది మనం పరీక్ష చేసుకోవాలి. ఇంకో మాట కూడా చదవండి. ఆమోసు గ్రంథం 15వ అధ్యాయము. ఆమోసు గ్రంథం 15వ అధ్యాయము 11వ వచనం. ఆమోసు గ్రంథం, క్షమించండి, 5:11 ఆవిడ ఒక చదువు మాట ఉంటుంది. సరే, ఇక్కడ మనం చూస్తాము, వారు అలాగూ చేసి దేవుడు సెలవిచ్చినట్లుగా చేసి మరి దీవించబడినటువంటి వారు ఇక్కడ దేవుని మందిరం విషయమై చేసినటువంటి వారు ఆమోసు గ్రంథంలో ఉన్నారు. ఆ సందర్భం సరే నేను మర్చిపోయాను. కనుక మనస్ఫూర్తిగా చేయుడి అనేటువంటి మాట, మనస్ఫూర్తిగా చేయి, మనపూర్వకంగా చేయి, ప్రతి వాని దగ్గర దాన్ని తీసుకో అనండి. కాబట్టి ప్రభు బిడ్డలంగా మన జీవితాల్లో నిర్గమాకాండము 25వ అధ్యాయంలో దేవుడు సెలవిచ్చినటువంటి మాట, దేవుడు సెలవిచ్చిన మాట, దేవుడు ఏదైనా చెబితే దాన్ని అలాగూ చేయడం ఎంతో ఆశీర్వాదం. హెబ్రీ 6లో మనం చూస్తాం, ఆయన సెలవిచ్చిన దాన్ని చేయండి, అలా చేస్తే ఎంతో దీవెన. దేవుని ఆరంభంలో దేవుడు చెప్పాడు, ఇశ్రాయేలుతో చెప్పు, ఇది నా మాటగా చెప్పు. ఏమిటి అనంటే ప్రతిష్ఠిత అర్పణ తెమ్మని చెప్పు. వారు తెచ్చిన తర్వాత దాన్ని నేను వాడుకోవాలి, దాని చేత ప్రత్యక్షపు గుడారం కట్టాలా, దానికి చాలా వస్తువులు కావాలి, చాలా ఉన్నాయి, రాళ్ళు ఉన్నాయి, ఇంకా వివిధ వస్త్రాలు ఉన్నాయి, ఇంకా మరి బల్ల చేసుకోవాలా, ఇంకా నిర్మాణాలు చాలా ఉన్నాయి, లోపల చేసే పనులు చాలా ఉన్నాయి. ఒక్కొక్కటి చెప్పడం కుదరదు, కాబట్టి కొన్ని తీసుకొని రండి అని చెప్పాడు. అది మనస్ఫూర్తిగా తెచ్చే వాళ్ళ దగ్గర తీసుకో. దాన్ని తీసుకుంటే దాని ద్వారా నేను మందిరాన్ని నిలబెడతాను. మందిరం నిలబెట్టడానికి అవసరం, బాధ్యత కలిగిన వారు అవసరం. కాబట్టి ప్రభు బిడ్డలుగా ఇక్కడ వారు అలాగే చేశారు. ఆ కింది భాగంలో వెండి తెచ్చారంట, బంగారం తెచ్చారంట, ఇత్తడి తెచ్చారంట, నీలద్రుమ రక్తవర్ణాలు, సన్నపు నార, మేక వెంట్రుకలు, ఎరుపు రంగు వేసిన పొట్టేలు తోళ్ళు, సముద్రపు తోళ్ళు, చాలా దీపానికి ప్రదీపం కొరకై కొన్ని నూనెలు తెచ్చారు, ఎన్నో తెచ్చారు. ఇవన్నీ కూడా దేవుడు వాటితో ఆయన నిర్మాణాన్ని నిర్మించుకున్నాడు. ఇవన్నీ తేవడానికి ముందు దేవుడు సెలవిచ్చాడు, ఇది నా మాట అని చెప్పు. ఒకటి, దేవుని మాటకు లోబడుతున్నామా? దేవుడు సెలవిచ్చే ప్రతి మాటకు విధేయత చూపుతున్నామా? అది చాలా ప్రాముఖ్యం. కాదండి మా కొడుకునివ్వడం ఎట్లు కుదురుద్దండి అని అనుంటే అబ్రహాముకు దీవెన వచ్చేది కాదు. నీ పిల్లలు లెక్కబెట్టడం ఎవరన్నా చేతనవుద్దా? అంతమందిని దీవిస్తా, అంతమందికి చేస్తానన్న మాట అబ్రహాం జీవితంలో పొందుకునేవాడే కాదు. నువ్వు చెప్పావు ప్రభా, నా కొడుకునేంటి, నా తలకాయ ఇమ్మన్నా ఇచ్చేస్తాను అనుకున్నాడు. కొడుకునివ్వడం కాదు, ఇప్పటికిప్పుడు నీ తలకాయని తీసి ఇక్కడ పెట్టున్నట్టు పెడతాను ప్రభా అన్నట్టుగా ఉంది అబ్రహాం వైఖరి. దేవుడు దీవించాడు అబ్రహాముని. అంతేకాదు దేవుని మాటకు లోబడడం, విధేయత చూపడం, చెప్పినట్లుగానే చేయడం. అమ్మో, ఇంత పెద్ద ఓడ చేయడం నా వల్ల ఏడవుద్ది, ఇంకెవరన్నా చూసుకోపో అని అనలేదు నోవాహు.
వెంటనే లోబడ్డాడు. చేస్తాను ప్రభా, మరి నేనున్నారు, నా పిల్లలు ఉన్నారు, మా కొడుకులకు చెప్తాను, మేమందరం పోయి అడవికి పోయి రాళ్ళు తెస్తాం, ఎన్ని తెస్తాం, ముద్దులు తెస్తాం, తెచ్చి నువ్వు చెప్పినట్టుగానే చేస్తాము. వెంటనే లోబడ్డాడు నోవాహు. ఆ పడవే తన కుటుంబాన్ని కాపాడుతూ వచ్చింది. ఆ పడవే లేకపోతే నోవాహు కూడా కొట్టుకొని పోయేవాడు. కాబట్టి దేవుడు చెప్పింది చెప్పినది చేస్తే గొప్ప ఆశీర్వాదం. పెద్దోడిని అయిపోయానులే, ఇంతకుముందంటే ఏదో గాడిదలు కాసుకున్నాను కానీ ఇప్పుడేమో దేవుడు నన్ను రాజుగా చేశాడు, కొన్నిసార్లు వినకపోయినా ఏం కాదులే అన్నట్టుగా ఉన్నాడు సౌలు. దేవుడు తొలగించి వేశాడు, రాజరికంలో తీసివేశాడు. నా ఇష్టానుసారమైన ఒక మనిషిని ఎందుకున్నాను అని అన్నాడు. గొప్ప ఆశీర్వాదాన్ని కోల్పోయాడు సౌలు. దేవుడికి దుఃఖాన్ని కూడా తెచ్చాడు. కాబట్టి చెప్పింది చేయకపోతే దుఃఖాన్ని కూడా తెస్తాం. ఇప్పుడు మన జీవితంలో పరీక్ష చేసుకుందాం. దేవుడు సెలవిచ్చినట్లుగా ఇప్పుడు దాకా గత జీవితం అంతట్లో జీవిస్తూ ఉంటే మంచిదే, కానీ ఒకవేళ ఆయన కట్టడలు చిన్నవి కావచ్చు, పెద్దవి కావచ్చు, అవి నెరవేర్చకుండా ఏదో ఆచారపూర్వకంగా వస్తా పోతానన్నట్టుగా ఉంటే మన ద్వారా దేవునికి ఏమాత్రం కూడా సంతోషం అనేది ఉండదు. దాని ద్వారా దేవుని రాజ్యాన్ని ఏం కోల్పోం, దాని ద్వారా నరకానికి ఏం పోం, కానీ దేవునికి సంతోషం తెచ్చిన వ్యక్తిగా మనం ఉండం. దేవుడు చెప్పినట్లుగా చేయక దేవుని ద్వారా వచ్చే ఆశీర్వాదాలను పొందలేని వారంగానే గడుపుతాం. జ్ఞాపకం చేసుకో. రెండవది, ఆయన అర్పణ అవసరం అన్నాడు. ఎందుకు ఈ అర్పణ అంటే దాని ద్వారా కొంత పని ఉంది, ఇది బాధ్యత. కాబట్టి పోగు చేయండి, నిలువ చేయండి అని అన్నాడు. దాని విషయంలో ఎన్నోసార్లు మనం పట్టినట్టుగా ఒకవేళ ఉన్నట్లయితే అది కూడా మన అవిధేయతే. జ్ఞాపకం చేసుకుంటాం. మూడవదిగా ఏమన్నాడు? మనస్ఫూర్తిగా చేసేవాళ్ళు నాకు కావాలా. మనస్ఫూర్తిగా కొనుక్కోవద్దు, బలవంతంగా వద్దు, నిశ్చయించుకొని నిర్ణయించుకొని చెయ్యాలి, అలాంటి వారి దగ్గర తీసుకోవాలని అన్నాడు. కాబట్టి ప్రభుబిడ్డలంగా మన జీవితాల్లో మనం ఎలాంటి వ్యక్తులుగా మనం ఉన్నాం, అది మన ఆత్మీయ జీవితాలు పరీక్షించుకుందాం. కాబట్టి ప్రభు బలను సమీపిస్తుండగా ఇప్పటి వరకు దేవుడు చెప్పినట్లుగా చేస్తున్నానా, లేక ఏదో గొనుగుతూ బలవంతంగా ఉన్నానా? దేవుని మందిర నిర్మాణం కొరకు సముద్రపు తోళ్లు కావాలంట, పొట్టెల తోళ్లు కావాలంట, ఇవన్నీ మా ఇంట్లో యాడున్నాయి. కాబట్టి మన ఇంట్లో ఇవి లేవు కదా, లేకపోయిందిలే, ఇగో ఈ చందా అంతా నిలువ చేయి, వాటితో అవసరమైన కొనండి అని పౌలపోస్తుడు నిలువ చేయమన్నాడు. తాను వర్ధిల్లిన కొలది ప్రతివాడు చేయమన్నాడు. అయితే నన్నెంతో దేవుడు దీవించి ఆశీర్వదిస్తే, వర్ధలు చేస్తే, అయితే నేను నిలువ చేసే విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నానే, బొత్తిగా ఆయన ఆజ్ఞలను నిరాకరించిన వ్యక్తిగా ఉన్నాను కదా, నా హృదయం నా మీద దోషారోపణ చేస్తూ ఉంది. కాబట్టి ప్రభువా నన్ను దయతో క్షమించు అని దేవుని దగ్గర క్షమాపణ పొందేవారంగా ఉంటారు. కనుక ప్రభు బలను సమీపిస్తుండగా మన ఆత్మీయ జీవితాలను పరీక్షించుకుంటూ ప్రభు బలలో మనము సమీపించే వారంగా ఉంటాం. దేవుడు ఆ విధంగా మనందరికీ సహాయపడుడుగా ప్రార్థన చేసుకుంటాం.